బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు డయేరియా సంఘటనపై పూర్తి విచారణ చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ పేర్కొన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తి కార్మికుల సొమ్ములను స్వాహా చేయడం జరిగిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియాతో బాధపడుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. రామచంద్రపురం చెందిన బాధితుని మంత్రి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ద్వారా నిర్మించిన కార్మికులకు జీజీహెచ్ తరపున కనీస వేతనం అమలు చేస్తుంటే వైసీపీ పార్టీకి చెందిన కాంట్రాక్టర్ కార్మికులకు తక్కువ జీతం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను సేకరించి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం వాటర్ ట్యాంకులు శుభ్రం చేయకపోవడం వలన డయేరియా వ్యాపించింది. ఓ మహిళ చనిపోవడం జరిగిందని మంత్రి తెలిపారు. పంచాయతీలకు సక్రమ నిధులు కేటాయించకపోవడం వలన వాటర్ ట్యాంకులు కూడా శుభ్రం చేయలేదని పరిస్థితి గత ప్రభుత్వాలు ఉందన్నారు. ఈ వ్యవహారంపై గ్రామాల్లో వాటర్ ట్యాంకులు శుభ్రం చేసే విధంగా చర్యలు చేపడతామని, బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ జీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా ఇక్కడికి వచ్చి వాళ్ళని పలకరించడం జరిగింది. అలాగే రాజమండ్రి నుంచి కూడా ఒక పేషెంట్ డయేరియా నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా వెళ్ళి ప్రస్తావించడం, ఆయన కూడా ఆల్రెడీ అందరితో అధికారులతో టచ్లో ఉండటం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే శుభ్రత అనేది మెయింటైన్ చేయకపోవటం వల్ల, అధికారులు అలసత్వం వల్ల ఈరోజు ఈ పరిస్థితి. ఆల్రెడీ చంద్రన్న పాలన వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో వీటి మీద మరి తగు చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే నేను ఇక్కడ రావడం జరిగింది. మరి అందరూ కూడా బాగానే ఉన్నారు. మిగతా పేషెంట్లు దురదృష్టవశాత్తు ఒక పేషెంట్ చనిపోవడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం వైసీపీ యొక్క పాలనలో కొంతమంది అవినీతి పరులు ప్రతి శాఖలోనే చేరారు. ఇక్కడ కూడా ఇద్దరు అవినీతి పరులు చేరారు. వైసీపీ కార్యకర్తలు, వాళ్ళు వర్కర్స్ 100 మంది అయితే ఓ 50 మందిని చూపించి, అలాగే శాలరీలో కూడా తక్కువ శాతం ఇచ్చి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. దీని మీద మాకు కంప్లైంట్స్ అయితే రైజ్ అయినాయి. దాంట్లో భాగంగా కూడా ఇక్కడికి ఎంక్వైరీ కోసం రావడం జరిగింది. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది మాకు మొత్తం ఏదైతే జరిగిందో అది పేపర్ రూపేనా మేము అడగడం జరిగింది. దాని నిమిత్తం అవి కూడా వస్తాయి. ఇందులో భాగంగా ఇక్కడ రావడం జరిగింది, మాట్లాడటం కూడా జరుగుతుంది. ఈ లేబర్ అనే వాళ్ళకి మినిమం వేజెస్ అనేవి ఉండాలి. అవి కాకుండా అక్కడ తీసుకునే శాలరీ ఒకటి, ఇక్కడ ఇచ్చే శాలరీ ఒకటి అయింది. కాబట్టి ఇది పూర్తిగా వైసీపీ నాయకుల కింద వ్యవహరిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో కూడా పూర్తిగా వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తలాగా వ్యవహరించారు తప్ప ఒక బాధ్యతాయుతమైన ఒక కాంట్రాక్ట్ ఒకటి తీసుకున్నాం. చాలామంది లేబర్ ఉన్నారని ఆలోచన లేకుండా వాళ్ళకి తక్కువ జీతాలు ఇస్తూ వాళ్ళ కుటుంబ పోషణకి ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించారు. ఎట్టి పరిస్థితులు ఉపేక్షించు, దాని మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఆ రోజున డ్రింకింగ్ వాటర్ కానీ శానిటేషన్ కానీ దీని మీద ప్రత్యక్ష శ్రద్ధ చూపించేవారు. రివ్యూ పెట్టేవారు. రివ్యూ ద్వారా సమస్యలు పరిష్కారం చేసేవారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఎండాకాలం వస్తుందంటే, వర్షాకాలం వస్తుందంటే కాలం తీయించడం, ఎండాకాలం వచ్చేటప్పటికి ఒక రకమైన పర్యవేక్షణ చేయడం, ఇవన్నీ కూడా సీజన్ వైజ్గా డాక్టర్లతో కూర్చుని సంబంధిత అధికారులు కూర్చొని పర్యవేక్షణ చేసేవాళ్ళు. ఈ రోజున పర్యవేక్షణ లేదు, ఏమీ లేదు. ఈవేళ పంచాయతీలకి నిధుల్లో విధుల్లో, పంచాయతీలో డబ్బులు లేనప్పుడు ట్యాంకులు క్లీన్ చేస్తారండి. ట్యాంకులు క్లీనింగ్ లేక నాచు పట్టేసి లోపల దోమలు పురుగులతో ట్యాంకులు నిండిపోయి ఉంటే ఆ నీళ్లు తాగితే ఏమవుతుందని డయేరియా రాకపోతే. ఈరోజు పంచాయతీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్లే చెప్తున్నారు, మాకు నిధుల్లో విధులు మీరు శుభ్రం చేయించలేకపోయింది. దానివల్ల వచ్చింది. వైసీపీ ప్రభుత్వం ఆ డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీ నిధులను కూడా డైవర్షన్ చేస్తారు. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేసి ఏదైతే ఈ రోజున భవిష్యత్తులో మంచినీళ్ళు సదుపాయం కానీ శానిటేషన్ కానీ
జాగ్రత్త తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడతారు మీ ద్వారా తెలియజేస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీ బాయ్స్ హాస్టల్ పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. కాకినాడ పట్టణం బాలాజీ చెరువు సెంటర్ వద్ద సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీ బాయ్స్ హాస్టల్ను జిల్లా కలెక్టర్ జె నివాస్, సాంఘిక సంక్షేమం ఏపీయు డబ్ల్యూఐడిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వసతుల సదుపాయాల కల్పన సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట సాంఘిక సంక్షేమ శాఖ జేడీడీవీ రమణమూర్తి, ఏపీయు డబ్ల్యూఐడిసి డిఈ వెంకటరాజు, ఏఈ రామారావు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు, సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ కాలేజ్ హాస్టల్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఎంపీ ల్యాబ్స్లోను ప్లస్ అలాగా మనం స్టేట్ ఫండ్స్లో కూడా ఇక్కడ మన హాస్టల్ బాగా డెవలప్ చేయడానికి ముందు శాంక్షన్ ఇచ్చేస్తున్నారు. అలాగే ఇంకా కొన్ని అదనపు ఇక్కడ మనకి క్లాస్ రూమ్స్కి అంటే వాళ్ళ పిల్లలు బోర్డర్స్ ఉన్నటువంటి రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూమ్స్కి మనకు అవసరం ఉంది. సో ఉన్నటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో దాన్ని పెట్టి ముందు పిల్లలు అంటే అట్లీస్ట్ ఒక్క బ్లాక్లైనా ఉండే రకంగా దానికి కావాల్సినటువంటి మరుగుదొడ్లు, అదే రకంగా వాళ్ళకి కావాల్సిన ఒక డైనింగ్ హాలు దాన్ని పూర్తి చేసి ముందు పిల్లలకి అందుబాటులో తీసుకురావాలని చెప్పి చూస్తున్నాము. తర్వాత ఇక్కడ కొన్ని క్లీనింగ్ వర్క్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ మనం బుషెస్ క్లీనింగ్ అనేవి ఉన్నాయి, అది కూడా చేసుకుంటూ పిల్లలకి ఒక సేఫ్టీ అండ్ ఒక మినిమల్ రిక్వైర్మెంట్తో పిల్లలకి కావాల్సినటువంటి ఈ హాస్టల్ ముందు రెడీ చేయాలని చెప్పి చూస్తున్నాము. పాత బిల్డింగ్ ఒకటి ఉంది, అది ఎలాగైనా డెమాలిషన్ చేయాల్సి ఉంది. బట్ అది కీపింగ్ అసైడ్ ముందు ఈ యొక్క వీళ్ళ బ్లాక్ని మనం పనికి తీసుకురావాలని చెప్పి చూస్తున్నాం. ప్రభుత్వ నిబంధనలతో ధాన్యం విక్రయాలకు ఆపసోపాలు పడిన రైతులకు ఇప్పుడు బిల్లులు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిబంధనలతో ధాన్యం విక్రయాలకు ఆపసోపాలు పడిన రైతులకు ఇప్పుడు బిల్లులు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఏప్రిల్ మొదటి వారం నుంచే అధికారులు ధాన్యం కొనుగోలు ప్రారంభించి కొన్ని వేల మెట్రిక్ టన్నులు సేకరించారు. దీనికి సంబంధించి రైతులకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే కేవలం కొంతమంది రైతులకు మాత్రమే ఖాతాల్లో జమ చేశారు. ఇంకా మండల వ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. తమ ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో రాబోయే పంటలకు పెట్టుబడులు ఎలా ఏర్పాటు చేసుకోవాలని మండలంలోని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా దాల్వా పెట్టుబడులకు గాను దళారీల వద్ద నుండి అధిక మొత్తంలో వడ్డీలకు రుణాలను తెచ్చుకొని కోత మిషన్ యంత్రాలకు కూలీలకు చెల్లించామని, వారికి వడ్డీలు చెల్లించడంతో దిగుబడి ద్వారా వచ్చే లాభాలను నష్టపోతున్నామన్నారు. ఏప్రిల్ నెలలో తోలేమండి దాన్ని, ఇప్పుడు ఇంకా డబ్బులు పడలేదండి. అప్పుడు సంవత్సరం నుంచి సేల్కి పెట్టుబడి పెట్టి ఉండొచ్చామండి. ఆ పెట్టుబడి వడ్డీలు గట్ట పెరిగిపోతున్నాయండి. దాని డబ్బులు పడలేదు మాకు. ఇప్పుడు కొత్త పంటకి వెళ్తానికి మార్గం కాపాడతలేదండి. ఆ దాని డబ్బులు పడతాను కానీ కొత్త పంట వేసి అవకాశం మాకు కాపాడతలేదు. పాత అప్పులు కడితేనే కానీ కొత్త అప్పులు ఇచ్చేలాగా ఎవరో కాపాడతలేదు. కొత్త గవర్నమెంట్ చొరవ చేసి డబ్బులు బేగా ఇవ్వాల్సిందిగా రైతులు చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నామండి. గత ప్రభుత్వం ఒక 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పెట్టిందండి ధాన్యం కొనడానికి రైతుల్ని.
ఆ ఇబ్బందులు ఈ గడిచి ఈ కొత్త గవర్నమెంట్ ఆ ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కట్ట సులువుగా కొనేలాగా డబ్బులు టైం చేసేలాగా వ్యవసాయాన్ని వదిలేసేలాగా కాకుండా చేసుకునేలాగా గవర్నమెంట్ని బట్టి రైతు ఎదరికి వెళ్తారండి. గవర్నమెంట్ చొరవ చేసి డబ్బులు బేగా వేసి చేస్తే కొత్త పంట వేస్తానికి ఎవరికి వెళ్తామండి. ఆ డబ్బులు తీసుకుని మళ్ళీ కొత్త పెట్టుబడి పెట్టుకుంటాం. కొత్తగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు దీన్ని గమనించి గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ గవర్నమెంట్ చేయకుండా రైతులని కదా అనుకుని చూసుకుని జాగ్రత్తగా చూసుకుంటే అండి వ్యవసాయం ఊడ్చగలుగుతాం, లేకపోతే వ్యవసాయం వదిలేస్తారు అనుకున్నామండి. అది అంతా గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. దయచేసి గవర్నమెంట్ని కోరుకున్నాం. రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. మా ఊళ్ళోనే 70 మంది రైతులకి డబ్బులు పడలేదండి. అవి చూసి చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు కోరుకున్నాం. నా పేరు ఎట్లపల్లి శ్రీనివాసరావు అండి. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మోదుకూరు గ్రామం. మా చేను వచ్చి 7 గ్రామంలో ఉంది. మా మిస్సెస్ మా అమ్మగారిది, మా పాపలది, మా నాన్నగారిది కలిపి దగ్గర 15-16 లక్షల వరకు మేము ధాన్యం తోలాము రైస్ మిల్లుకి. ఆ రైస్ మిల్ తోలడానికే ఎంతో ప్రయాసపడి తోలాము. ఆ రోజు ట్రాక్టర్ ఉంటే జట్టుంటే ట్రాక్టర్ ఉంటే అది ఆన్లైన్ సిస్టమ్ వల్లనే ఒక ట్రాక్టర్ రోజు 2 రోజులు ఆ మిల్ దగ్గర ఉండిపోవడం. ఆ ఏదో కష్టపడి ఏదో తోలాము తీసుకున్నాం ఊళ్ళోకి ధాన్యం తోలి ఈరోజు మేము 1వ తారీఖు తోలాము. వేళకి నెల 20 రోజులు అయింది. 21 రోజుల్లో పడతాయన్న డబ్బులకి ఇప్పుడు వరకు నెల 21 రోజు అయిందండి. అంటే నెల లేట్ అయిపోయింది. ఈ డబ్బులు పడక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే మేము ఎంతో పెట్టుబడి పెడితే కానీ ఈ పంట అనేది చేతికి రాదు. ఒక్కొక్క ఎకరానికి పండించాలంటే ఈవేళ 40,000 పెట్టుబడి అవుతుంది. మాకు వచ్చి 50,000 60,000 వస్తాయి. ఆ 40,000 పెట్టుబడి కూడా ఈవేళ దానికి వడ్డీ అయిపోయి మేము కట్టే పరిస్థితి చాలా దాటిపోతుంది. మాకు ఇంకా మిగిలిది అనేది ఏమో కనపడతలేదు. ఇంకా ఈ గవర్నమెంట్ ఇలా ఏదో మారిందని చెప్పి ఏం చెప్తున్నా డిఎం గారు చెప్పినా ఏం చెప్పినా 4 రోజులు 3 రోజులు 4 రోజులు 3 రోజులు చెప్తున్నారు తప్ప డబ్బులు అయితే ఇంకా పడలేదు. మీరు దీని మీద దృష్టి సారించి మాకు రైతులందరికీ వెంటనే డబ్బులు మంజూరు చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. ఇది చాలా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ఒక రైతు ఒకసారి డిసప్పాయింట్ అయిపోయి వ్యవసాయం మానేసాడు అంటే ఒకసారి ఏ క్రాప్ క్వాలిటీ ఇవ్వడం మొదలు పెడతారు. ఆ తర్వాత ఫుడ్ అనేది మన అందరికీ నిత్యావసర వస్తువు. దీన్ని ఎఫెక్ట్ అయితే తర్వాత ప్రపంచంలో ఎఫెక్ట్ అయ్యే టైపు ఫుడ్కి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అందుకని ఈ రైతు సమస్యలు ముందుగా మీరు పరిశీలించాలని కోరి ప్రార్థిస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్ లో కొలువైన శ్రీ శారదాదేవి ఆలయం వద్ద నేడు 19వ వార్షికోత్సవ మహోత్సవానికి సర్వం సిద్ధం చేశారు ఆలయ కమిటీ సభ్యులు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్ లో కొలువైన శ్రీ శారదాదేవి ఆలయం వద్ద నేడు 19వ వార్షికోత్సవ మహోత్సవానికి సర్వం సిద్ధం చేశారు ఆలయ కమిటీ సభ్యులు. నేడు ఉదయం నుండి అమ్మవారి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మహోత్తర కార్యక్రమానికి భక్తులు, యానాం పరిసర ప్రాంతాల ప్రజలు, విద్యార్థులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆహ్వానించారు. రేపు 19వ సంవత్సరం వార్షికోత్సవం అమ్మవారి శారదాదేవి ప్లస్ ఈ శారదాదేవి ప్లస్ సరస్వతీదేవి చాలా పవిత్రమైనది, చాలా గొప్ప విశేషం ఆలయం ఇది. ఈ ఆలయంలో ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా ఏమీ కూడా ఇలాంటివి ఆలయం ఎక్కడ చూడలేదు. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మంచి వైభవంగా అన్నీ కూడా సంతానం కలుగుతుంది. చదువు రాని వాళ్ళకి చదువు వస్తుంది. ఇక్కడ అన్నీ కూడా విధానంగా రేపు అభిషేకం పొద్దున్న 6:30కి, తర్వాత కుంకుమ పూజ, తర్వాత భజన కార్యక్రమం, తర్వాత సరస్వతీదేవి హోమం అది 9 గంటలకి, తర్వాత మధ్యాహ్నం భజన, తర్వాత 2 గంటలకి ఊరేగింపు ఈ నగరమే తిరుగుతుంది.
ఈ అమ్మవారు చాలా గొప్ప విశేషమైనది. చాలా భక్తులు ఎవరైనా ఏ కోరుకుంటే అది కోరిక సఫలమవుతోంది. చాలా గొప్ప విషయమైన ఆలయం ఇది. చాలా భక్తులు చాలామంది ఇతర రోజులు ఇతర ఊళ్ళ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు చాలామంది. ఈ అమ్మవారిని కొలిచిన వారు ఎవరు కూడా ఇలా జరగట్లేదు అని పరిస్థితి ఏమీ రాలేదు. చాలా గొప్పగా జరుగుతుంది. అన్నీ కూడా అమ్మవారు తలుచుకుంటే చాలు, మనం ఒకసారి నమస్కారం చేసి తలుచుకుంటే అన్ని విధాలా కూడా భగవంతుడి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందరికీ కూడా చాలా పవిత్రమైనది. మాటలు రాని వాళ్ళకి మాటలు వస్తున్నాయి. అందరూ కూడా ఈ సరస్వతిని నమ్మి అందరూ కూడా చాలా ఇతర దేశాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. చాలామంది కూడా కుంకుమ పూజలు జరుగుతున్నాయి. రెండోది ఈ అమ్మవారి 19వ వార్షికోత్సవం బ్రహ్మాండంగా జరుగుతోంది. అన్నప్రాసనలు ఇదేంటి రెండోది అక్షరాభ్యాసాలు కూడా జరుగుతాయి. చాలా కొన్ని వందలు అవుతున్నాయి వీరుని అక్షరాభ్యాసాలు. అంచేత చాలా పవిత్రమైన ఆలయం ఇది. భక్తులు కూడా వచ్చి ఈ 19వ సంవత్సరం వార్షికోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థించి కోరుతున్నాం. కమిటీ వారు కూడా అలాగే కోరుతున్నారు. అందరూ కూడా వచ్చి అమ్మవారిని యొక్క దర్శనం చేసుకునే తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఈ యాన గ్రామంలో అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా ప్రార్థించి కోరుతున్నాం. సంతకం చేసి యువత భవితకు బంగారు బాటలు వేసిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. 5వ సంతకం చేసి యువత భవితకు బంగారు బాటలు వేసిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామ పంచాయతీలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు గ్రామ పంచాయతీ నందు పాలాభిషేకం చేసిన తెలుగుదేశం మరియు జనసేన కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు, నాయకులు, అభిమానులు, మెంబర్లు మరియు తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఎదురుకుండా కనిపించలేదా? చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, కళ్యాణ్ గారి నాయకత్వం. ఫాలో వస్తే కెమెరా చూడు. అదే కొద్దిగా ఎదరకుండా సింగర్ అలా పోసా అయ్యేంత దారా గ్లాస్ ఏంటి ఎక్కువ చెప్పయ్యి వెనకాల చూసి అన్ని సీరియల్ చూడు నేను తీయాల పోటీ
జిల్లా కాకినాడ R&B గెస్ట్ హౌస్ లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియా సమావేశాన్ని మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ లాగా కక్ష సాధింపులు చేయొద్దని, ప్రతి ఎమ్మెల్యేని కలుపుకుంటూ అభివృద్ధి చేయాలని, పార్టీ ఆదేశాల మేరకు సంక్షేమ పథకాలు ముందుకు తీసుకువెళ్లాలని, జగన్మోహన్ రెడ్డి ఎస్సీ బీసీలు పథకాలన్నీ దారి మళ్లించారు. రాష్ట్రంలో కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బంది పడ్డారని, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కంపెనీలన్నీ వెళ్లిపోవడం జరిగింది. ఎప్పుడు కార్మికులకు ఏ సమస్య వచ్చినా ముందుకు తీసుకెళ్తానని మంత్రి అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. కాకినాడ రోడ్లు మరియు భవనం అతిథి గృహంలో కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో సంయుక్తంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలు అందరితో కలిసి పనిచేస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యల వలన పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని అన్నారు. 3,000 కోట్ల భవన నిర్మాణ కార్మికుల నిధులు, ఎస్సీ ఎస్టీల నిధులు వైసీపీ పార్టీ పథకాల కోసం మళ్లించారని అన్నారు. ప్రభుత్వ స్థలాల్లో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేస్తే ఎస్సీకి సంబంధించి 28 పథకాలు కానీ తీసేసి ఓన్లీ నవరత్నాల మీద బేస్ అయ్యి మేము చాలా చేస్తున్నాం ప్రజలకి అని చూపించుకోవడానికి చూశారు. కానీ అది వికటించింది. ఇసుక ముఖ్యంగా వ్యాపారమే మొదలుపెట్టారు. ఆ ఇసుక వ్యాపారం వల్ల పూర్తిగా భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పడే పరిస్థితి. 365 రోజుల్లో కనీసం 100 రోజులు కూడా పని లేని పరిస్థితి తీసుకుని వచ్చారు. అదేవిధంగా ఇవన్నీ షార్ట్అవుట్ చేస్తూ చంద్రన్న బీమా అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రమాదవశాత్తు చనిపోయినా లేకపోతే ఏదన్నా యాక్సిడెంట్కి గురైనా దానికి సంబంధించి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా వర్తించేలాగా చంద్రన్న చేస్తే, మరి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఇంటి పెద్దకు మాత్రమే వర్తిస్తుందని చెప్పి రూల్ పెట్టడం, అదేవిధంగా 2014-19 గాను 2,55,00,000 లబ్ధిదారులకి మరి చంద్రన్న బీమా వర్తించింది. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేవలం 1,25,00,000 మందికి మాత్రమే ఈ యొక్క చంద్రన్న బీమా అందజేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ అవినీతిమయం మొత్తం అంతా కూడా ఈ లిక్కర్లో కానీ ఇసుకలో కానీ మొత్తం రాష్ట్రాన్ని కొల్లగొట్టేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వానికి మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు. మళ్ళీ మనం ఈ వైఎస్ఆర్సీపీ అనే మాట ఈ రాష్ట్రంలో వినం కూడా. ఎందుకంటే 11 సీట్లతో పరిమితం అయ్యారు. 175కి 175 అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు పరిమితం అయ్యారు. మరి అది నాకు తెలిసి ఇంత ఘోర పరాజయం ఈ దేశంలో ఎప్పుడూ ఉండదు. 151 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చారంటే ఎంత చేదరించుకున్నారంటే ఆయన అమాయకత్వం ఇంకా ఆయనకి జ్ఞానోదయం అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి నన్ను ఎందుకు ఓడించారని నాకు అర్థం అవ్వట్లేదు, నేను బోళ్ళు అంత చేశాను అన్నారు. అది జనం అందరూ కూడా అతను జోబులోంచి ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రభుత్వ సొమ్మునిస్తూ ఆయన జోబులోంచి ఇస్తున్నట్టు ఫీల్ అయిపోయి మరి ఆ వ్యవహారం ఆ ప్రెస్ మీట్ కూడా చూసి అపహాస్యం పాలయ్యారు ఆయన. కాబట్టి ఏదేమన్నప్పటికీ బీ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.